నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రష్యాలో అన్ని కార్యకలాపాలకు స్వస్తి పలికిన ఐబీఎం. రక్షణ రంగం బలోపేతం దిశగా భారత్ అడుగులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన 100కు పైగా వాహనాలు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యం, కష్టమేమీ కాదు ఏపీ సీఎం వైఎస్ జగన్. అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో రష్యాలో కార్యకలాపాలు కష్టసాధ్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ తమ ఉద్యోగులకు లేఖ రాశారు. అంతేకాదు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కూడా మొదలైందని సంకేతాలిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో తమ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత కూడా తమకు ముఖ్యమేనని, గత కొన్ని నెలలుగా ఈ అంశంపైనే కంపెనీ దృష్టి సారించిందని అరవింద్ కృష్ణ వివరించారు. గత మార్చి నుంచే రష్యాలో తమ వ్యాపారం నిలిచిపోయిందని, అయితే ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లించామని స్పష్టం చేశారు. కార్యకలాపాలు లేకపోయినా రష్యాలో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో దీనిపై దీర్ఘకాలికంగా ఐచ్ఛికాలను పరిశీలిస్తున్నామని వివరించారు. యుద్ధ పర్యావసనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయని, యుద్ధం శాఖోపశాఖలుగా విస్తరిస్తుండటంతో అనిశ్చితి తత్సంబంధిత పరిణామాలు దీర్ఘకాలంగా పెరుగుతున్నాయని అరవింద్ కృష్ణ పేర్కొన్నారు. ఐబీఎం విభాగం మూసివేత నిర్ణయం రష్యాలోని తమ ఉద్యోగులకు కష్టంగానే ఉంటుందన్న విషయం తెలుసని, వారికి కంపెనీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ఉద్యోగుల తప్పేమీ లేదని, నెలల తరబడి అనిశ్చితి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రష్యాలో తమ ఉద్యోగుల తదుపరి ఉపాధి దిశగా కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటుందని తన లేఖలో వివరించారు. రక్షణ రంగంలో బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే దీటైన ఆయుధాల రూపకల్పనకు చేస్తుంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటుంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా సై అంటుంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్రంలో సత్తా చాటే సబ్మెరైన్లు, సరిహద్దులో సైరన్ మోగించే యుద్ధ ట్యాంకులు, ఇలా అత్యాధునిక అత్యంత శక్తివంతమైన మరిన్ని ఆయుధాలు మన అమ్ముల పొదులకి రాబోతున్నాయి. సరిహద్దుల్లో ఇక ఏ దేశంలో తోక జాడించినా ఈ అస్త్రాలు వారి గుండెల్ని చీల్చడం ఖాయం. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే కాలం ఇది. అందుకే మనం మారాల్సిన సమయం వచ్చింది. చుట్టూ శత్రువులు పెరుగుతున్న సమయంలో దేనికైనా రెడీ అనేలా ఉండాలి. ఇప్పుడు భారత్ అలాగే మారుతున్న పరిణామాలను తగ్గట్టుగా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తుంది. మనపై దాడులు చేయడం కాదు, అసలు భారతదేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టేలా కసరత్తు చేస్తుంది. ఇక ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజాము జరిగిన ఈ ప్రమాదంలో 10 కార్లతో పాటు ఇతర వాహనాలు మరో 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఢిల్లీలోని జామియా నగర్ ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో వందలాది వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఆ అగ్ని ప్రమాదంలో మొత్తం 10 కార్లు, ఒక మోటార్ సైకిల్, 2 స్కూటీలు, 30 కొత్త ఈ రిక్షాలు, 50 పాత ఈ రిక్షాలు అగ్నికి బూడిదైనట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జరిగిన వర్క్షాప్లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జగన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించాల్సింది చేయాల్సిందేనని ఆయన తెలిపారు. ఇదే లక్ష్యంగా మనం సాగాలన్న జగన్ ఇదేమీ కష్టం కాబోదని కూడా చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలో మనం గెలుస్తామని అనుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలను క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నామా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాదిరిగానే కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తా ఉన్నాం.
సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతూ ఉన్నాం. సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం. చెప్పుకొని గ్రామాల్లో కాలర్ ఎత్తుకొని తిరగగలుగుతూ ఉన్నాం. ఎవ్రీ విలేజ్ ఎస్ ఎ యూనిట్. అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది. అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే 175 ఎందుకు రావు? ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని, కుప్పంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే, కానీ ఈసారి జరిగాయి. ఈరోజు జరిగింది. కుప్పంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్, కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్. మరి ఎందుకు జరిగాయి? 175కి 175 చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో మంచి చేశాము అని చెప్పి కాన్ఫిడెన్స్ మనకు ఉంది, చేశామని ఎవిడెన్స్ సహా పోతా ఉన్నాం. సో టార్గెట్ ఈస్ 175 అవుట్ ఆఫ్ 175. కానీ జరగాలి అని అంటే మనం కష్టపడాలి. 9 గంటలు పగటిపూట కరెంట్ ఇచ్చింది మన హయాంలో జరుగుతాం. అది మనం వచ్చినప్పుడు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాలు ముగిశాయి. వరుసగా 4వ రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. రేపో రేటు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆర్బీఐ అంచనాలతో మదుపర్లు అమ్మకాలను మెగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2014 పాయింట్లు కోల్పోయి 54,892కు పడిపోయింది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 16,356 వద్ద స్థిరపడింది. విలాసవంతమైన సముద్ర విహార నౌక కార్డేలియా విశాఖపట్నంలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ షిప్ బుధవారం ఉదయం వైజాగ్ పోర్టుకు చేరుకుంది. భారత సాగర తీరంలో మాత్రమే ప్రయాణించే కార్డేలియా విశాఖ, పుదుచ్చేరి, చెన్నై, విశాఖ మార్గంలో తొలిసారిగా తన సేవలు అందిస్తుంది. కార్డేలియా క్రూయిజ్ సంస్థ నడిపిస్తున్న ఈ విలాసాల నౌకను సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ అనొచ్చు. ఆ హోటల్లో లేని సినిమా థియేటర్లని, అడ్వెంచర్ యాక్టివిటీస్ని కూడా ఇందులో చూడొచ్చు. విశాఖ నుంచి చెన్నైకు 3 రాత్రులు 4 పగలుగా ఈ పర్యాటక ప్యాకేజీ ఉంటుంది. ఇందులో ఒక్కసారి 1500 మందికి పైగా ప్రయాణించవచ్చు. ఈ షిప్లో విశాఖ నుంచి చెన్నై వెళ్లేందుకు 36 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ పర్యాటక ప్యాకేజీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 11 అంతస్తులు ఉండే ఈ నౌకలో ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఇక కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజును తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రావులపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా సోము వీరాజ్ మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు పోలీసులకు లేదని నిలదీశారు. రాష్ట్రంలో నిర్బంధకాండ కొనసాగుతుందని ఆరోపించారు. ఏపీలో ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీరాజ్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఆర్గ్యుమెంట్ కాదు కదా సార్, మాట్లాడండి సార్, దాన్ని సార్ మాట్లాడండి సార్. అంటే ఆపం కానీ మాకేం ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందించిన చిత్రం మేజర్. అడవిశేషు టైటిల్ పాత్రలో నటించారు. శశికిరణ్ తిక్క తెరకెక్కించారు. మహేష్ బాబు, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ఫస్ట్ ఎస్ మూవీస్,
సోనీ పిక్చర్స్ ఫిల్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సయ్యి మజ్రేకర్ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. సినిమాపై మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు నిర్మాతలు అనురాగ్ శరత్ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. మహిళలతో సహా యువత సైతం సినిమాను చాలా ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చూసిన యువత సైన్యంలో చేరాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే మేజర్ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థమవుతుందని తెలిపారు. తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అనురాగ్, తను శరత్, మేము కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ మేజర్. మొన్న June 3rd ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. మా మహేష్ బాబు గారు అండ్ సోనీ పిక్చర్స్తో కలిసి A+S అనే మా బ్యానర్తో సినిమా తీసాము. అడ్విశేష్ గారు మేజర్ అనే రోల్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి లైఫ్ బేస్డ్ మీద ఈ సినిమాలో నటించారు. June 3rd రిలీజ్ అయ్యి రైట్ ఫ్రమ్ డే 1 చాలా 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 బ్యూటిఫుల్, మూవింగ్, థియేటర్లో చాలా మూవ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి రెస్పాన్సెస్ వచ్చాయి. దాంతోపాటు కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఫెంటాస్టిక్గా, అంటే లాస్ట్ 3 డేస్లోనే వీకెండ్కే తెలుగు స్టేట్స్లో అసలు అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయే స్పేస్లో ఉన్నాము. సో ఆ మానిటరీ అండ్ ఎమోషనల్ రెండు ఈ సినిమాతో మాకు లభించాయి. సో చాలా 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 హ్యాపీ ఫర్ దాట్. తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీస్ అందరూ, అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరు మాట్లాడుతూ అంటుంది ఏంటంటే చాలా బాగా అనిపించింది. యూత్ వస్తే 1-2 టికెట్లే దిగుతాయి. ఈ సినిమా చూడడానికి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. ఒక 5-6 పీపుల్, 10 పీపుల్ ఒకటేసారి టికెట్స్. ఫస్ట్ షో, సెకండ్ షో చాలా ఫుల్ ఉంది. లేడీస్ అందరు చాలా బాగా కనెక్ట్ అయినారు కంటెంట్కి. యంగ్స్టర్స్ అందరూ 15 to 23 కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరూ, ఈ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయినారు. ఫీల్ అయ్యి ఏదో ఒక ఆర్మీకి వెళ్ళాలనే ఒక భావోద్వేగం క్రియేట్ అయింది అనే మాటలు వింటుంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు కూడా చాలా పెద్ద. టీడీపీ నేతలకు పనేమీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల రోజుల్లో ప్రతి గడప గడపకు వెళ్తున్నామని, ప్రజలకు మేము చేసేది చెప్తున్నాం. నెలలో 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఇంకా ఏమన్నా ఫిర్యాదులు చేస్తే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సీఎం జగన్ చెప్పారు. పథకాలు అందడం లేదంటే అందుకు గల కారణాలు కనుక్కోవాలని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ వారికి పనేమీ లేదని, గడప గడప కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్తే వాస్తవం తెలుస్తుందని, సీఎం జగన్ ఇస్తున్న పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. టీడీపీ వాళ్ళతో పాటు అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయి. 1,50,000 కోట్ల నిధులు నేరుగా ప్రజల్లోకి అందాయి. 151 స్థానాలు కాదు, ఈసారి కుప్పంతో కలిసి 175 స్థానాలు గెలుస్తామని తెలిపారు. మేము గత ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఆ తరువాత 3 సంవత్సరాల పాటు ఒక చక్కని పరిపాలన అందించామనేటువంటి ఆత్మవిశ్వాసం మాకున్నది. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్సెస్ఫుల్గా అవినీతి లేకోకుండా అందించగలిగాము. 3 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల పైచిలకు ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే విధంగా మేము ఇవ్వగలిగాము. దానిలో ఎక్కడా అవినీతి లేదు. రాబోయే కాలంలో 2 సంవత్సరాల కాలంలో కూడా మరొక 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి 151 సీట్ల కన్నా కూడా 175కి 75 సీట్లు, 175 సీట్లు టార్గెట్గా మేము ముందుకు వెళ్ళబోతున్నాము. ఈవెన్ కుప్పం కూడా మా టార్గెట్లో ఉంది. కారణం ఏంటంటే దానికి ఒక రీజన్ ఉంది, లాజిక్ ఉంది. మేము మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీ మాకు వచ్చింది, జిల్లా పరిషత్తు జడ్పీటీసీ మెంబర్లు మాకు వచ్చాయి, మండలాలు మాకు వచ్చాయి. కాబట్టి మా టార్గెట్ ఈవెన్ కుప్పం. కాబట్టి గతంలో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మున్సిపాలిటీస్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ మేము అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకోగలిగాం. ఎప్పుడు ఊహకందని విధంగా గెలుచుకోగలిగాం. కాబట్టి 175 టార్గెట్ ఏంటండి, ఇంత అడుగుతున్నారు ఏంటండి అంటే ఇట్ ఈజ్ అవర్ టార్గెట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 గెలవాలనే టార్గెట్తో మేము 2 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికలకు ఇప్పటి నుంచి సర్వసన్నద్ధమవుతున్నాం. దీనిలో ఏమి సందేహం లేదే. దానికి భయపడాల్సింది చంద్రబాబు నాయుడు గారు అంతే. ఈవెన్ కుప్పాన్ని కూడా కొట్టి చూపిస్తాం. ఇది మా ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. ఎలా కొడతారు ఏంటో మీరే చూస్తారు రాబోయే కాలంలో.
ముఖ్యమంత్రి కూడా తిరుగుతున్నారు, అది వాళ్ళకి తెలియదా? అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరగదు ఏంటండి. కేంద్రం బాధ్యత కేంద్రం నిర్వహించాలి. విభజన హామీలను నిర్వర్తించవలసిన బాధ్యత కేంద్రానికి ఉన్నది. కేంద్రం దగ్గరికి మేము వెళుతున్నాం. రాష్ట్రాలు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగవా? అప్పులు అడుగుతాయి, పర్మిషన్లు అడుగుతాయి, అలాగే విభజన తర్వాత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతాయి. దానికేమో కేంద్రం చుట్టూ తిరుగుతాం అంటే రాష్ట్రాలు కేంద్రాన్ని అడగవలసినటువంటి బాధ్యతని అడుగుతాయి. ది ఫెడరల్ గవర్నమెంట్లో దానిలో తప్పే ఉంది. దానికి ఏదో తప్పులాగాను ఆయన చుట్టూ తిరుగుతున్నట్టుగాను లేకపోతే మోడీ గారు చుట్టూ తిరుగుతున్నట్టు అని మాట్లాడితే సమంజసం కాదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ఒక ప్రధానమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, రాష్ట్రానికి, కేంద్రానికి కలిగినటువంటి సత్సంబంధాలను మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో మేము ముందుకు వెళ్తాం. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు లేదు, ఆ కర్మ కూడా లేదు మాకు. కృష్ణా గోదావరి నిధులు జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ రోజు లేఖ రాసింది. అవును, రాశారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి అభ్యంతరాలు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. ఇచ్చిన హామీలో 95% పూర్తి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీలోని సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని, ఆరోగ్యశ్రీ బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడుందని ప్రశ్నించారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు బీజేపీ పాలిత రాష్ట్రాలని కలిపి ఇచ్చాయా? కేంద్రం అప్పులు చేయడం లేదా? బీజేపీ సీఎంలు అప్పులు చేయడం లేదా? టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్తో కలిసి బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలని రోజా సవాల్ విసిరారు. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉందా లేదా పదవులే పరమావధి అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే మీరేం చేయబోతున్నారు అన్న విషయాన్ని ప్రజలకి మీరు కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా జనాల్ని ఒంటరిగా పోరాటం చేసే ధైర్యం లేక ఒకసారి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి తీసుకోవడం జరిగింది. 2 సార్లేమో బీజేపీతో జత కలిసి తీసుకోవడం జరిగింది. మొన్న ఒంటరిగా పోరాడితే ఆయనకున్న విలువేంటో చంద్రబాబు నాయుడికి బాగా అర్థమైంది. అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు, సినిమా అయితే 2.5 గంటల్లో మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతులు కూడా అవ్వచ్చు. కానీ రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే జగన్ అన్నే. మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది ఈ కాలం ఏదైతే పీఆర్పీ పెట్టారో ఆ తర్వాత జనసేన పెట్టారో ఈ సమయంలో ప్రజలు గమనించారు. ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు రాజకీయ నాయకుల్ని. వీళ్ళ అవసరాలకు వస్తున్నారా లేదా మన కష్టాన్ని దూరం చేసి మనకు అండగా వస్తున్నారా అని. దక్షిణ ఢిల్లీ సంగం విహార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేస్తుండగా స్థానిక ట్రాఫిక్ ఎస్ఐతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి జనాలంతా కలిసి ఆ ఎస్ఐను చితకబాదేశారు. ఈ ఘటనకు కారణం ఏంటన్న దానిపై అధికారిక స్పష్టత లేకుంది. కానీ ఓ మహిళ సదరు ట్రాఫిక్ ఎస్ఐ కాలర్ పట్టుకొని మరీ 2 చెంపలను చడామాడా వాయించడం ఆధారంగా ఆ మహిళతో ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది. సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సైతం అతనిపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ట్రాఫిక్ ఎస్ఐను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ట్రింగ్రీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ట్రాఫిక్ ఉల్లంఘించిన సదరు మహిళ ఆ ట్రాఫిక్ ఎస్ఐ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మహిళ, ఆమె కుటుంబ సభ్యులు చుట్టూ చేరిన కొందరు ఆ ట్రాఫిక్ ఎస్ఐను ఉతికి ఆరేశారు. అయితే పక్కన వైట్ డ్రెస్ లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కొందరు ఆ ట్రాఫిక్ ఎస్ఐను రక్షించే ప్రయత్నం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ రచ్చబండ నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దనియాకుల రామారావు అన్నారు. గార్ల మండల పరిధిలోని పోచారం, కొటియానాయక్ తండా గ్రామాలలో బుధవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గిరిజనులు, గిరిజనేతరులు పోడు చేసుకుని జీవిస్తుంటే వారి నుండి భూములు లాక్కోవడం దుర్మార్గమన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ రైతుల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్నం పెట్టే రైతన్న కన్నీరు పెట్టకుండా ఉండేందుకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఉన్న ప్రధాన అంశాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని, అర్హులైన పోడుదారులందరికీ పట్టాలు జారీ చేస్తామని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుగులతు శ్రీనివాస్, గుగులతు వైశ్యనాయక్, రాచమల్ల నరేష్, ముత్యాల సత్యనారాయణ, గుగులతు భీమా భూక్యా విఠల్, సోనా ఉప సర్పంచ్ శంకర్, కోటమ్మ, కొండలరావు, తిరుపతయ్య, కనకమ్మ, సుజాత, పుల్లయ్య, వెంకన్న, తిరుపతమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మనం అధికారంలో పోయినసారి దెబ్బతిని ఉన్నాం. ఈసారైనా అధికారంలో మనం వస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం 2 లక్షలు ఒకేసారి, దఫాల వారీగా కాదు, ఒకేసారి రుణమాఫీ చేస్తానని మనకు మాట ఇస్తుంది. కాబట్టి మీరు ఈ ఒక్కసారి అయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విషయం ప్రతి కౌలు రైతుకు కూడా ప్రతి విషయాన్ని మీరు చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ సభని మీకు తెలియపరిచేందుకు మన మండల నాయకులు దనియాకుల రామారావు అన్న మీకు వివరిస్తారు. ఈ మాఫీ విషయాలు మొత్తం ఆయన చెప్తారు. మన సమస్యలు ఏమైనా ఉంటే, నాకు తెలిసిన సమస్యలను నేను పరిష్కరించాను, మీరు ఎవరికైనా తెలిసి ఉంటే మీరు పరిష్కరించవచ్చు, వివరించవచ్చు. అదేవిధంగా మీరు తెలియపరచండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈ సమస్య. ఇక దుబ్బాక శాసనసభ్యులు అయిన రఘునందన్ రావు గారిపై పోలీసులు పెట్టిన కేసు వెనక్కి బేషరతుగా తీసుకోవాలని బోత్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. లేకుంటే ఆందోళనను వెనక్కి రామని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తుకారం, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా భూమేష్, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాదవ్ గోపాల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మరియు కౌట, ఎంపీటీసీ అశోక్ రెడ్డి మరియు భూపన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మొన్న మే 22వ తారీఖు నాడు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఘటన గురించి పోలీసు వాళ్ళు 7 రోజులైన ఆ కేసును ముందుకు సాగనీయకపోవడంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారు 3వ తారీఖు నాడు సాయంత్రం పూట ఆ విషయాన్ని మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ ఉంచినారు. దానికి పోలీసులు అత్యుత్సవంతో టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతూ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై 228A సెక్షన్ కింద కేసు ఫైల్ చేసినారు. దాన్ని భారతీయ జనతా పార్టీ బోత్ నియోజకవర్గం తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళు బేషరతుగా ఆ కేసును విత్డ్రా చేసుకోవాలి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఒక బాధిత కుటుంబానికి బాసటగా ఉండి మేమున్నామని ధైర్యం ఇస్తూ బాధితుల గొంతుకై రఘునందన్ రావు ఆ విషయమై మీడియా ముందు పెడితే, ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని మాట్లాడలేదు, బయటకు వచ్చి బయట సమాజానికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ మైనర్ భారీగా కన్నీరు పర్యంతమై ఇంటికి వెళ్తుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట తలపెట్టిన పాదయాత్ర 87 రోజులు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను ప్రజల ఇంటి ముంగిట నేరుగా తెలుసుకోవడం కోసం ప్రజాప్రస్థాన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 87వ రోజు ఆమె ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అన్నల ట్రాక్టర్ నడిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో వైఎస్ షర్మిల పాదయాత్ర జోరుగా సాగింది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షర్మిలక్క వెంటే తామంతా అంటూ పాదయాత్రలో నడిచారు. ఈ క్రమంలోనే ఉప్పలమడక గ్రామానికి చెందిన షర్మిల అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు షర్మిలను ట్రాక్టర్ నడపాలంటూ కోరారు. రైతుల కోరిక మేరకు వైఎస్ షర్మిల ట్రాక్టర్ నడిపించారు. ఒకరోజు ముందుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్రాక్టర్ నడిపించారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు అందజేసిన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ను స్వయంగా నడిపారు ఏపీ సీఎం జగన్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రష్యాలో అన్ని కార్యకలాపాలకు స్వస్తి పలికిన IBM. రక్షణ రంగం బలోపేతం దిశగా భారత్ అడుగులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన 100కు పైగా వాహనాలు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యం, కష్టమేమీ కాదు ఏపీ సీఎం వైఎస్ జగన్. సమగ్ర సమాచార స్రవంతికే చూస్తూనే ఉండండి RN న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.